వ్రతం పూర్తి చేసినంత మాత్రాన నువ్వు అనుకున్న ప్రతిదీ జరుగుతుందని భ్రమపడకు. భ్రమ కాదు, నేను నిత్యం కొలిచే ఆ కృష్ణయ్య మీద నాకున్న నమ్మకం. నేను ఏ ఉద్దేశంతో ఆయన జీవితంలోకి అడుగుపెట్టానో ఆ కృష్ణయ్యకి తెలుసు. నా ఉద్దేశంలో నిజాయితీ ఉంది. ఆ కృష్ణయ్యే నన్ను గెలిపిస్తాడు. దేవుడు నీకు వరాలిచ్చినా నీకు అందకుండా అడ్డుపడ్డానికి మధ్యలో ఈ రాక్షసుంది. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. చూడు, నువ్వు ఎవరితోనో ఆయనకి ఫోన్ చేయించి ఇంట్లోంచి బయటికి వెళ్ళేలా చేశావు. ఆయన్ని ఇంటికి రాకుండా చేయాలని, నాతో కలిసి భోజనం కూడా చేయకూడదని, వరలక్ష్మి వ్రత ఫలితం నాకు దక్కకుండా చేయాలని నువ్వు చాలా ప్రయత్నించావు. కానీ స్వీటీ ఇచ్చిన లెటర్ చూసి ఆయన వచ్చారు. అదంతా అమ్మవారి మహిమ. ఆ అమ్మవారే స్వీటీతో ఆ లెటర్ని రాయించింది, ఆయన్ని వచ్చేలా చేసింది. అంటే నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఆ దైవశక్తి నాకు ఏదో ఒక రూపంలో అండగా ఉంటుందని నువ్వు తెలుసుకో. ఏదో ఒక్కసారి నీకు టైం కలిసి వచ్చిందని ప్రతిసారి కలిసి వస్తుందని అనుకోకు. టైం కలిసొచ్చేది నాకు కాదు, నాలోని మంచితనానికి, ఆయన జీవితాన్ని చక్కదిద్ది ఆయన్ని సంతోషంగా ఉంచాలనుకునే నా సంకల్పానికి. చూడు, మంచిని ఇబ్బంది పెట్టాలని చెడు ఎన్ని కుట్రలైనా చేయొచ్చు, ఎన్ని సమస్యలైనా సృష్టించొచ్చు, కొన్నిసార్లు శిక్షించొచ్చు. కానీ చెడు ఏం చేసినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా చివరికి గెలిచేది మంచి. ఈ విషయం నీకు తెలిసొచ్చేలా, నువ్వు తెలుసుకునేలా నేను చేస్తాను. స్వీటీ, నువ్వా? ఏమైందమ్మా? లోపలికి రావచ్చా? అయ్యో రామ్మా, రా. ఏ చిత్రపిడుగు, ఉదయం హాస్టల్కి వెళ్ళాలి కదా, ఎర్లీగా పడుకోవచ్చు కదా. నిద్ర రావట్లేదు బ్యాడ్ పోలీస్, ఏడుపు వస్తుంది. అయ్యో ఏమైందమ్మా? ఎందుకు ఏడుపొస్తుంది? మరేమో నాకెప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంది, కానీ దేవుణ్ణి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు. కనీసం నువ్వు బ్యాడ్ పోలీస్ అయినా నా డ్రీమ్ తీరుస్తారా? తప్పకుండానమ్మా. నీ డ్రీమ్ ఏంటో చెప్పు. మా అమ్మేమో దేవుడి దగ్గరుంది, నాన్నేమో ఎక్కడున్నాడో తెలియదు కదా. మరి నాకేమో మా అమ్మ నాన్నల దగ్గర పడుకోవాలనుంది. రాధిక, నేను మీ ఇద్దరి మధ్యలో పడుకోవచ్చా? ఇంకెప్పుడు రాను, ఈ ఒక్కసారికే నా డ్రీమ్ తీర్చరా ప్లీజ్? చిచ్చర్పిడిపోయా నువ్వు. దా పడుకుందాం. పడుకో. రాధిక, నువ్వు కూడా వచ్చి పడుకో. అబ్బా, వచ్చి పడుకో రాధిక ప్లీజ్. సరే వస్తుందిలే, పడుకో.
మీ ఇద్దరికి థ్యాంక్స్. ఓకేనా? ఒకవేళ పల్లవికి డెలివరీ అయి ఉంటే బహుశా ఇంతే వయసు ఉన్న పాప ఉండేది. ఆ పాపతో రోజు ఆడుకునేవాడిని, గుండెల మీద పెట్టుకుని పెంచుకునేవాడిని, బోల్డ్ అని కబుర్లు చెప్పుకునేవాడిని. నా కూతురు మీద నాకున్న ప్రేమని ముద్దుల రూపంలో చూపించేవాడిని. కానీ జాలేని దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు. స్వీటీ, నువ్వు నా పక్కన ఉంటే నా పాపే నా పక్కన పడుకున్నట్టు అనిపిస్తుందమ్మా. ఈ మనసు ఎంత ఆనందంతో నిండిపోయిందో మాటల్లో చెప్పలేను. ఈ లోకాన్ని చూడని నా పాపను నాకు గుర్తు చేశావు. థ్యాంక్స్ అమ్మా. ఏమండి, ఎప్పుడూ నిస్తేజంగా దిగులుగా ఉండే మీరు ఈ పాపతో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోయేంత సంతోషంగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలీదు. ఈ పాపతో మీకు ఏ జన్మ బంధమో తెలియట్లేదు. కానీ మీరు ఎప్పుడూ ఇలాగే ఎంతే సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. దేవుడా, మా అమ్మ నాన్నలు నాతో ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుంటుంది. నా డ్రీమ్ తీర్చవా ప్లీజ్? ఏ చిచ్చర్ పిడుగు, ఎప్పుడు గలగల మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు? ఏ బ్యాడ్ పోలీస్, నన్ను చిచ్చర పిడుగు అని పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు ఒక మంచి బ్యూటిఫుల్ నేమ్ ఉంది తెలుసా? తెలుసు మేడం, స్వీటీయే కదా. కాదు, అంతకంటే బ్యూటిఫుల్ నేమ్. అయ్య బాబోయ్, అవునా? మరి ఆ అందమైన పేరేంటో నాకెప్పుడు చెప్పలేదు, మేము తెచ్చుకోవచ్చా? నా పేరేంటంటే నా పేరు పల్లవి. ఇడియట్! వెహికల్ అంత ర్యాష్గా వెళ్ళింది కదా, నువ్వు అని భయపడ్డావా? నాకు భయమే లేదు, నేను అస్సలు భయపడను. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గారు. బ్యాడ్ పోలీస్, బైక్ ఆపు, ఆపు. ఏమైందమ్మా? ఒక్క నిమిషం ఆగు. ఇప్పటికైనా చెప్తావా? ఈ లెటర్ ని దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వడం ఏంటి? నీకు తెలీదులే, నేను అప్పుడప్పుడు దేవుడి హుండీలో లెటర్స్ వేస్తాను. ఇప్పటికే దేవుడికి నేను బోల్డ్ అని లెటర్స్ రాశాను తెలుసా? దేవుడికి లెటర్స్ రాసావా? ఏమని? అయ్యో, అది సీక్రెట్, నేను నీకు చెప్పకూడదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఈ లెటర్ ని హుండీలో వేసొస్తాను. స్వీటీ, టెంపుల్ క్లోజ్ చేస్తుంది, ఇంకా ఓపెన్ చేయలేదు కదా, చూడు. అయ్యో అవునా, మరిప్పుడు ఎలాగా? నేను ఈ లెటర్ ని ఎలా వేయాలి? ఓపెన్ చేయనా? నేను నిన్ను డ్రాప్ చేసి వచ్చేటప్పుడు రిటర్న్లో వేసేస్తానులే, నాకిచ్చే. షూర్గా హుండీలో వేయాలి, మర్చిపోకూడదు. ఓకేనా? ఓకేనమ్మా.
అస్సలు మర్చిపోను. తప్పకుండా వేస్తాను. ఇవ్వు. పెడదామా? మ్మ్. బాయ్ బ్యాడ్ పోలీస్. బాయ్ చిచ్చర పిడుగు. ఇదిగో బ్యాడ్ పోలీస్, దేవుడికి లెటర్ ఇవ్వడం మర్చిపోకు. అలాగేనమ్మా. ఇక మీరు ఈ లెటర్ విషయం మర్చిపోండి. మ్మ్? ఓకే బాయ్. దేవుడికి చాలా లెటర్లు రాశానని స్వీటీ చెప్పింది. అసలు ఎందుకలా రాస్తుంది? ఏ విషయం మీద రాస్తుంది? అసలు ఏముంది ఆ లెటర్లో? దేవుడా, మా అమ్మ నీ దగ్గరుంది. మా నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు. నన్ను చూడ్డానికి మా నాన్న ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేదు. నీకు లెటర్స్ రాస్తే మా నాన్నని నా దగ్గరికి పంపిస్తావని ఆయా చెప్పింది. నీకు నేను చాలా లెటర్స్ రాశాను, కానీ నువ్వు ఇంతవరకు మా నాన్నని పంపించలేదు. మరేమో త్వరలో మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మమ్మీ డాడీతో వస్తారు. మరి నాతో మమ్మీ డాడీ రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్తే నేను చాలా ఏడుస్తా కదా. అందుకని మా నాన్న నా కోసం పంపించవా ప్లీజ్? నా కోసం మా నాన్న వచ్చారని నా ఫ్రెండ్స్ అందరికి హ్యాపీగా మా నాన్నను పరిచయం చేస్తాను, సరేనా? మా స్కూల్ ఫంక్షన్ కి నువ్వు మా నాన్నని తప్పకుండా పంపిస్తావు కదా. ప్లీజ్ గాడ్, ప్లీజ్ పంపించు. పాపం, స్వీటీ మనసులో ఇంత బాధ ఉందా? నాన్న కోసం ఇంత ఆరాటపడుతుందా? సకలా, ఏయ్, ఏంటి ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పేరు పెట్టి పిలుస్తున్నావు? అయ్ బాబాయ్, అదేంటి? కొంపదీసి నీకు మెమరీ లాస్ గానే వచ్చిందా ఏంటి? నువ్వు నా పెళ్ళానివి కదా, మర్చిపోయావా ఏంటి? ఈ ఎక్స్ట్రాలే వద్దు. నీకెప్పుడైతే డివోర్స్ నోటీస్ పంపించానో అప్పుడే నిన్ను వదిలేశాను. ఆ డివోర్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాంలే గానీ వెళ్ళి స్ట్రాంగ్ గా కాఫీ తీసుకురా. ఏయ్, హౌ డేర్ యు! నన్ను ఈ సకలని కాఫీ తీసుకురమ్మంటావా? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? ఎలా కనిపిస్తున్నాను? ఇంటికొచ్చావు కదా అని ఎక్స్ట్రా చేయకు. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నీకు కాఫీలు టీలు అందించడానికి నేనేమైనా సర్వెంట్నా? తాళి కట్టిన భార్య కదా అని కాఫీ అడిగాను. అదేదో క్రైమ్ అన్నట్టుగా మాట్లాడతావేంటి? ఏ, ఇంకోసారి నీ నోట్లో నుంచి భార్య అనే మాట వచ్చిందో మర్యాదగా ఉండదు. చూడు, నిన్నిక్కడికి తీసుకొచ్చిన వాళ్ళ అండ చూసుకొని నువ్వు చెలరేగిపోతున్నట్టున్నావు. నీకు వాళ్ళకి కలిపి చెప్తున్నాను, విను. నిన్ను నా లైఫ్లో నుంచి మొగుడు అనే పోస్ట్లో నుంచి ఎప్పుడో తీసి పక్కన పడేశాను.
నువ్వు నా దృష్టిలో ఆఫ్టర్ ఆల్ ఒక అనామకుడివి. నువ్వు కూడా అలాగే ఉండు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకో. అలా కాకుండా నీ వెనక ఎవరో ఉన్నారు అని నువ్వు నీ పరిధి దాటావనుకో, నేను చెయ్యి జారి సమాధానం చెప్తాను. ఎందుకు పనికిరాని వాళ్ళని చూసి రెచ్చిపోకుండా ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మైండ్ ఇట్. చూడు, కాఫీలో ఓనర్లు ఇవ్వరు, వర్కర్స్ ఇస్తారు. అది ఇంటి పని మనిషి. అడుగు, పని మనిషి కాఫీ తెచ్చిస్తుంది. చూసావు కదమ్మా ఎంత పౌరుగా మాట్లాడుతుందో. భర్త అనే గౌరవం కూడా లేకుండా చేసుకుంటానని అహంకారంతో మాట్లాడుతుంది. చూడమ్మా రాధిక, నువ్వు తనకి నచ్చజెప్పి మా కాపురాన్ని చక్కదిద్దుతానని చెబితే అంతకంటే కావాల్సిందేముందని వచ్చాను. కానీ అంత గర్వం ఉన్న తను ఈ జన్మలో మారదమ్మా. జీవితాంతం నన్ను ఇలా అవమానిస్తూనే ఉంటుంది. అన్నయ్య, ఒక తలపొగరున్న మనిషిని దారిలోకి తీసుకొచ్చే క్రమంలో ఇలాంటి మాటలు సహజం. మీరు ఇలాంటి మాటల్ని విని వినట్టుగా వదిలేయండి. అంతేగాని మనసుకు తీసుకుని బాధపడకండి. ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా. అన్నయ్య, తను నీ మీద చేసుకుంటానని పొగరు చూపించింది కదా, కానీ తనతో నీ కాళ్ళు కడిగించి మీ ఆత్మాభిమానాన్ని ఎలా నిలబెడతానో చూడండి. ఏంటి, సకలతో నా కాళ్ళు కడిగిస్తావా? అలా జరగాలంటే ఈ భూమి ఆకాశం తల్లకిందులవ్వాలమ్మా. తను మీకు పాద పూజ చేస్తుంది. నేను దగ్గరుండి చేస్తాను. మీరు రెడీగా ఉండండి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. నువ్వు ఇలా హోటల్లో సర్వెంట్లో కాఫీ కప్పులు అందించడం తప్ప కార్తిక్ చచ్చిన నేను పెళ్ళంగా అంగీకరించడం. మిడతా, ఫేక్ కాల్ చేయించి నా భర్తని బయటికి వెళ్ళేలా చేస్తావా? ఆయన్ని అక్కడ టెన్షన్తో వెతికేలా చేస్తావా? ఇప్పుడు నీకు నర్తనశాల సినిమాని కలర్లో ఎలా చూపిస్తానో చూడు. అత్తయ్య, చెప్పమ్మా. మన ఇంట్లో ఎవరైనా కృతిక నక్షత్రం వాళ్ళున్నారా? ఎందుకమ్మా? ఉన్న పళ్ళంగా ఆ నక్షత్రం వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదత్తయ్య, ఆ నక్షత్రం ఆడవాళ్ళు ఈరోజు సాయంత్రం 6 గంటల్లోపు భర్తకి పాదపూజ చేయాలంట. లేదంటే ప్రాణగండమట. ఎవరు? భర్త పోతాడా? లేదు, ఏకంగా భార్య పోతుందంట. ఈ విషయం నీకు ఎవరు చెప్పారమ్మా? ఉదయం జీ తెలుగులో ఓంకారం ప్రోగ్రాం వస్తుంది కదా, అందులో గురువుగారు చెప్పారు. ఆ గురువుగారి నోటి వాక్కు చాలా పవర్ఫుల్ అమ్మా. ఆయన ఏం చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అవునత్తయ్య గారు, అప్పుడెప్పుడో మా వీధిలో వాళ్ళకు కూడా ఆ స్వామీజీ గారు చెప్పిన ప్రకారమే జరిగింది. అత్తయ్య గారు, కొంపదీసి ఆ నక్షత్రం వాళ్ళు మన ఇంట్లో ఎవరూ లేరు కదా? లేకపోవడం ఏంటమ్మా? సకలది ఆ నక్షత్రమే కదా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, అవునా? వదిన గారిది ఆ నక్షత్రమా?
అయ్యయ్యో, అంటే వదిన గారికి ప్రాణగండ ఉందన్నమాట. అయ్యో భగవంతుడా, మా వదినకి ఎంత కష్టం వచ్చిందయ్యా. అయ్యో కాపాడవయ్యా. అయ్యో. రాధిక, ఇంత చిన్న విషయం గురించి అంత టెన్షన్ ఎందుకమ్మా? సకల వాళ్ళ ఆయనకి పాదపూజ చేస్తే దోషం పరిహారం అవుతుందా? వాట్? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నేను అతని కాళ్ళు కడగల? నాన్సెన్స్. అవునే, తప్పదు. లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం అంట. తొక్కేం కాదు. ఇలాంటివన్నీ ట్రాష్. నేను నమ్మడం కాదు కదా, అసలు పట్టించుకోను కూడా పట్టించుకోను. అయ్యయ్యో, మీరు భలే ఉన్నారు వదిన గారు. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే శాస్త్రం ముందు తల వంచారు. మీరు నమ్మకుండా మొండిగా ఉన్నారనుకోండి, మీ ప్రాణం పుట్టుకుని పోయినా పోవచ్చు.